రైట్, నమస్తే, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. నేను సాయి. ఇక హైదరాబాద్ ఉప్పల్ వేదికగా తలపడనున్న సిఎస్కే ఎస్ఆర్హెచ్ గుంటూరు కలెక్టరేట్ ఎదుట కొనసాగుతున్న అంబటి రాంబాబు నిరసన దీక్ష. ఇక జన సైనికులకు స్టాండప్ కమెడియన్ రఫీక్ మహమ్మద్ బహిరంగ క్షమాపణ, మళ్లీ మూతపడిన హార్మోజ్ జలసంధి. ఇక ఇవే అంశాలపై ఇవాల్టి ఫీల్డ్ రిపోర్ట్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నుండి నాగేంద్ర, గుంటూరు నుండి రవికృష్ణ, విజయవాడ నుండి రాజ్ కుమార్, ఇక ఢిల్లీ నుండి నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. ఇక ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో మొదటి అంశం చూసుకున్నట్టయితే కనుక IPL 2026లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. యువ పెసర్లు మెరుపులతో జోరుమిందినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్తో వరుస విజయాలతో ఫామ్లోకి వచ్చినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ ఆమెతూమి తేల్చుకోనున్నాయి. హైదరాబాద్ వేదికగా రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. 5 మ్యాచ్ల్లో 2 విజయాలతో ఒకే స్థితిలో ఉన్నటువంటి జట్ల మధ్య పోరుకు ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ సారీ. మరొకసారి హోమ్ గ్రౌండ్ లో హైదరాబాద్ వేదికగా తలబడేందుకు SRH అదేవిధంగా CSK రెండు జట్లు కూడా సిద్ధమయ్యాయి. ఇప్పటికే 7:30కి ప్రారంభమయ్యేటటువంటి మ్యాచ్కి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే అభిమానులంతా కూడా ఉప్పల్లో ఉన్నటువంటి క్రికెట్ స్టేడియంకి 4:30 నుంచే వారంతా కూడా స్టేడియంకి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు SRH 5 మ్యాచ్ల్లో 2 విజయాలతో దూకుడుగా ముందుకు వెళ్తుంది. మరొకవైపు బౌలింగ్లో వీక్గా ఉన్నటువంటి SRH కాస్త ఇప్పుడు గత మ్యాచ్లో యువ పేసర్లు విజృంభించడంతో ఆ యువ పేసర్లతో మరొకసారి సత్తా చాటాలు, మరొకసారి విజయం సాధించాలనేటటువంటి లక్ష్యంగా SRH టీం ఉంది. ఇప్పటికే ఒకవైపు CSK ఫ్యాన్స్ అంతా కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్కు చేరుకుంటున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఇప్పటివరకు కూడా 6 మ్యాచ్ల నుంచి కూడా ముఖ్యంగా ధోని అభిమానులంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆయన రాక కోసం. ఈరోజు ధోనికి సంబంధించినటువంటి రాక, ముఖ్యంగా హైదరాబాద్కి ధోని వచ్చినటువంటి తరుణంలో ఈరోజు ప్రధానంగా ఆయన మ్యాచ్లో ఉండకపోయినప్పటికీ ఆయన్ని కనీసం ధోనిని చూడాలనేటటువంటి ప్రధాన లక్ష్యంగా ఇతర రాష్ట్రాల నుంచి సైతం ధోనికి సంబంధించినటువంటి CSK ఫ్యాన్స్ అంతా కూడా హైదరాబాద్కు చేరుకున్నారు. ముఖ్యంగా SRH అదేవిధంగా CSK మధ్య జరిగేటటువంటి మ్యాచ్కి సంబంధించినటువంటి అంశంలో రెండు టీంలు కూడా నువ్వా నేనా అనేటటువంటి స్థాయిలో ప్రధానంగా పోటీ తలబడేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రతి ఒక్కరు చూడవచ్చు, అభిమానులంతా కూడా ఈసారి CSKకి సంబంధించినటువంటి అభిమానులు పెద్ద ఎత్తున హైదరాబాద్కి చేరుకున్నారు. వీరంతా కూడా ధోనిని ప్రత్యక్షంగా వీక్షించాలనేటటువంటి లక్ష్యంగా వీరంతా కూడా ప్రస్తుతం హైదరాబాద్కి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు హైదరాబాద్లో CSKతో పాటు అదేవిధంగా SRH మధ్య నడుస్తున్నటువంటి ఈ మ్యాచ్ ఏ విధంగా ధోని కోసం వచ్చాను, పర్టికులర్గా ధోని కోసం వచ్చాము. ముఖ్యంగా ఈరోజు ధోనిని చూడడానికే వచ్చాము. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ హైదరాబాద్, మరి KPHB ధోని కోసం వచ్చాం. మేము ధోని కోసం, ధోని చూడడానికి వచ్చాం. KPHB నుండి వచ్చాం. ధోని సపోర్ట్ ఎట్లా ఉండబోతుంది అనుకున్నారు ఈ రోజు మ్యాచ్? ఈ రోజు ధోని ఆడితే బాగుంటుంది. ఇది ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి అభిమానులంతా కూడా ప్రధానంగా ధోని వాతావరణంలో కూడా కొంచెం మార్పులు వచ్చినట్టు ఇక్కడ ఖైరతాబాద్ కానివ్వండి, ఇటు సికింద్రాబాద్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ తెలియజేసింది. సో దీనికి సంబంధించినటువంటి ఏర్పాటు ఏమైనా చేశారా స్టేడియం వాళ్ళు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి ఉప్పల్ స్టేడియం కేంద్రంగా మాత్రం వాతావరణం చల్లబడినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఎటువంటి వర్షం సూచనలు అయితే కనబడడం లేదు. ముఖ్యంగా వాతావరణ శాఖ కూడా ఇప్పటికే అప్డేట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా మ్యాచ్కి సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా రద్దీ అయ్యేటటువంటి అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ చిరుజల్లులు కురిసేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పినటువంటి తరుణంలో దానికి అనుగుణంగా ఇప్పటికే ఒకవైపు ఆ స్టేడియంకి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా ఎప్పుడు వర్షం పడినా వెంటనే స్టేడియాన్ని సిద్ధం చేసే దిశగా కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశామంటూ కూడా ఇప్పటికే ఉప్పల్ స్టేడియంకి సంబంధించినటువంటి వారంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి, ఈరోజు ధోని వస్తుంటే ఎట్లా ఉండబోతుంది? ఇది ప్రతి ఒక్కరు కూడా CSK ఫ్యాన్స్ అంతా కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. వారంతా కూడా ధోనిని చూసేందుకే ఇతర స్టేట్ ధోని తలైవా CSK ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జరిగేటటువంటి మ్యాచ్కి సంబంధించినటువంటి అంశంలో తలైవా కోసమే ఈరోజు ప్రత్యేకంగా వారంతా కూడా ధోని
ప్రతి ఒక్కరు కూడా ధోనిని చూడడానికే ప్రత్యేకంగా ఇక్కడికి ఉప్పల్లో ఉన్నటువంటి క్రికెట్ స్టేడియంకి వస్తున్నారు. ఈరోజు ధోని మ్యాచ్ ఆడకపోయినా దగ్గర నుంచి ఆ ధోనిని చూసామనేటటువంటి ఆశతో వీరంతా కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈరోజు 7:30కి ప్రారంభమయ్యేటటువంటి మ్యాచ్ ప్రధానంగా అక్కడ టాస్ కీలకం కాబోతుందని చెప్పాలి. టాస్ గెలిచినటువంటి టీం మొదటగా బౌలింగ్ ఎంచుకునేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ వర్షం పడేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి తరుణంలో టాస్ చాలా కీలకంగా మారేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పాలి సాయి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.